లార్డ్ ఆది కాండము 32 అధ్యాయము 27 వచనాన్ని చూసుకుందాం. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు ప్రార్థనలో పోరాడుతున్నాడు, ఒక దేవదూతతో పోరాడుతున్నాడు. మరి యాకోబు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఆ దేవదూత అడుగుతుంది, అయ్యా నీ పేరేం పేరు అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని క్లియర్గా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ పేరు దేవునికి తెలియదు అని కాదు, ప్రభువుకు తెలుసు. కాకపోతే నీ స్థితి నువ్వు గ్రహించాలి అని దేవుడు ప్రశ్న అడిగినాడు యాకోబుని. యాకోబు నీ పేరేం పేరు నాన్న అని అడిగినప్పుడు యాకోబు అంటున్నాడు, అయ్యా నేను మోసగాన్ని, నా పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు. నేను మా తండ్రిని మోసం చేసినాను ఆశీర్వాదం కోసము, మా అన్నను మోసం చేసినాను జ్యేష్ఠత్వం కోసము. అక్కడి నుంచి నేను పారిపోయి లాభాల దగ్గర ఉన్నాను. ఎన్నో శ్రమలు అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చినాను. మా తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాను. మరి నీవు నన్ను దీవించి ఆశీర్వదిస్తే నేను బ్రతుకుతాను. మా అన్నయ్య ఏశావు నా మీద పగబట్టి ఉన్నాడు, నాకేమన్నా హాని చేస్తాడేమో. మరి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను, నాకు మీరు సహాయం చేయండి, నన్ను ఆశీర్వదించండి. అదేందయ్యా, నీవు ఆల్రెడీ తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం తెచ్చుకున్నావు కదా, మరి ముందుకు వెళ్ళినావు కదా, మరి ఇప్పుడు నువ్వు ఆశీర్వాదం మళ్ళీ అడుగుతున్నావు ఏంది? అయ్యా మోసంతో తెచ్చుకున్న ఆశీర్వాదము అది ఆశీర్వాదంగా లేదు, నాకు ఎన్నో శ్రమలు కలిగించింది, మోసం చేత వచ్చింది కాదు, ప్రార్థన ద్వారా వచ్చిన ఆశీర్వాదమే నాకు కావాలి. కష్టపడి తెచ్చుకున్న